వినాయక చవితి. మా ఇంట్లో గణేష్ని కూర్చోబెడదామని మంచిగా డెకరేట్ చేద్దామని అవన్నీ మా అన్న నిన్న నైట్ ప్లాన్ చేసిండు అన్నమాట. నిన్న కాదు మొన్న నైట్ ప్లాన్ చేసిండు, అంటే అప్పటి నుంచి ప్లానింగ్ జరుగుతూనే ఉంది. సో ఇంట్లో గణేష్ని మండపం లాగా క్రియేట్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్ చెప్తే వాళ్ళ ఫ్రెండ్ రాలేడనమాట, హ్యాండ్ ఇచ్చిండు. మార్నింగ్ 6కి వస్తా అన్నాడు, పండుగ రోజు ఈరోజు రాలేడు, హ్యాండ్ ఇచ్చిండు. సో ఫటాఫట్ మళ్ళీ పాతది అంటే లాస్ట్ ఇయర్ది మండపం వేయడానికి ట్రై చేసిరు, అంటే మొత్తం సెట్ చేసిరు. నేను అన్నా నడవదు, బాగాలేదు, గణేష్కి సెట్ అయితే లేదని మొత్తం చేంజ్ చేసినాం అనమాట. మొత్తం చేంజ్ చేసినాం, క్రేజీ కట్టెలు తెచ్చి మండపం క్రియేట్ చేసినాము. చూడు మస్తు ఉంటుంది. ఇంజనీర్, కార్పెంటర్, వెల్డర్, ఆల్రౌండర్ దామోదర్ అంటారు రా బాబు. చీకటే కదా, కరెంట్ రోడ్కి ఎన్నిసార్లు కరెంట్ తీస్తుండే తెలుసా. ఈరోజు ఇట్లా డెకరేట్ చేస్తుంటే కరెంట్ తీస్తూనే ఉండు. ఫైనల్ అవుట్పుట్ మంచిగా వస్తుందని అనుకుంటున్నాం. మంచిగా రావాలి. మా తమ్ముడు గారు పిన్నులు కొడుతుండవు, మంచిగా వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అట్లా వస్తుంది అనమాట పడదలాగా. ఎప్పుడు స్టార్ట్ చేసినామంటే గణేష్ ఉంది మండపం క్రియేట్ చేయడానికి 2 o'clockకి స్టార్ట్ చేసినాం. ఈవినింగ్ 2 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7:30 గానికి వస్తుంది. ఇంకా అన్ఫినిష్డే ఉంది, అంటే మొత్తం అయిపోయింది. ఓవరాల్గా గణేష్ని కూర్చోబెట్టినాం. పూజ ఇప్పుడు మమ్మీ పూజ స్టార్ట్ చేస్తుంది, కానీ లైటింగ్ ఒక్కటి కాలే అనమాట. లైటింగ్ ఒకటి మా తమ్ముడు అడ్జస్ట్ పెడుతుండు మంచిగా నీట్గా. అస్సలు అనుకోని ఇంత మంచిగా డెకరేషన్ అవుతుందని మస్తు చేసినాం. నేను అభిషేక్ గారు పోయి కట్టెలు తెచ్చినాము, మళ్ళీ బట్ట తెచ్చినాము. మా తమ్ముడేమో మొత్తం అంటే కొలతలు తీసుకొని అవన్నీ మార్జిన్స్ ఇస్తే అవన్నీ కట్ చేసి ఎగ్జాక్ట్ కట్టింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ మంచిగా ఫిట్ చేసుకొని మంచి ఒక మండపం లాగానే క్రియేట్ చేసినాం. అంటే నీట్గా, అంటే అందరు క్రియేట్ చేస్తారు, బట్ ఇది మాకు ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా ఫస్ట్ టైం, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటే. కరెంట్ లేదు, ఇంకోటి ఏంటంటే కరెంట్ అందరు మండపంలోకి గవర్నమెంట్ ఫ్రీగా కరెంట్ ఇస్తుంది, మాకేమో కరెంట్ తీసేసింది. మా ఏరియాలో అసలు కరెంటే లేదు. ఎన్నిసార్లు తీసింది తెలుసా, గలీజ్గా తీసిండు కరెంట్ అయితే. మస్తు ఇంత ఫాస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే అంత జల్దీలో ఉన్నా అనమాట. సో అందుకే ఇంత ఫాస్ట్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేద్దాం. అయితే ఇగో ఇట్లా డ్రాయింగ్ వేసుకొని రఫ్ స్కెచ్ చేసుకొని మండపంకి ఇట్లా ఎన్ని ఫీట్స్ ఏంది ఎన్ని ఇంచులు అంతా కట్ చేసుకొని మార్జిన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళా కరెంట్ పోయింది. అసలు నాకు అర్థమైతే లేదు, ఈ కరెంట్ ఎందుకు తీస్తున్నారు భయ్, నాకు అర్థమైతే లేదు. ప్రతి ఒక్క మండపంలోకి ఫ్రీ కరెంట్ అంట. ఫ్రీ కరెంట్ వల్ల మేము సఫర్ అవుతున్నాం, చాలా సఫర్ అవుతున్నాం. ఇప్పటికీ నాకు తెలిసి 10-15 సార్లు తీసేసి ఉంటాడు కరెంట్ మా ఏరియాలో అయితే. ఇట్లా దమ్ అయిపోతుంది నాకైతే. చాలా ఇరిటేటింగ్ ఉంది, చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా నేను. కరెంట్ ఊకే పోతుంటే అరే ఏ పని కాదు బాయ్, కరెంట్ పోతే అస్సలు ఏ పని చేయనికే రాదు, చిరాకులు వేస్తుంటుంది. బతుకమ్మ ఆడుతురు మా గల్లీలో, చూసిరా కరెంటే లేదు మా గల్లీలో. కరెంట్ లేదని నా RGB లైట్స్తోని మేము పూజ చేస్తున్నాం. కరెంట్ అరే అంటే కరెంట్ తీస్తారు, అంటే కరెంట్ తీస్తారు, సెకండ్కి కరెంట్ తీస్తారు, 5 నిమిషాలు ఆగి కరెంట్ తీస్తారు. అరే గాడికి పోదామంటే కరెంట్ తీస్తారు, అరే ఇట్లా ఏమైనా పని చేద్దామంటే కరెంట్ తీస్తారు, అరే కిచెన్లో వండుదామంటే కరెంట్ తీస్తారు, అరే బాత్రూమ్కి పోదామంటే కరెంట్ తీస్తారు. ఇట్లా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, చలో ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే కరెంట్ తీస్తారు. అరే నాకు అర్థమవుతుంది కరెంట్ ఎందుకు తీస్తారు బాయ్ మీరు. ఇంతసేపు అన్ని 4-5 అవర్స్ కష్టపడి ఇది డెకరేట్ చేసినాం అన్నమాట. ఇది ఇట్లా నేనుండే, అభిషేక్ ఉండే, మా మమ్మీ హెల్ప్ చేసింది, వెనకాల బట్ట ఇదంతా ఐ థింక్ ఒక 5 అవర్స్లో చేసినాం అనమాట. రప్ప చేయాలని జల్దీ చేసినాం. బట్ అవుట్కమ్ అయితే మంచిగా వచ్చింది. ఏమంటారు, మంచిగా ఉంది కదా అవుట్కమ్ అయితే. ఈ బట్ట ఇదంతా సెట్ చేసి తేవడం చాలా దమ్దం అయిపోయింది అనమాట. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయింది. కరెంట్ లేదు కదా మీదికి వచ్చి. చలో మా మమ్మీ మొక్కుతుంది. ఐమ్ హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ అసలు మేము ఎప్పుడు గణేషుని కూర్చోబెట్టలే అనమాట. ఇట్లా ఎప్పుడు ఈడ కూర్చోబెడుతుండే, ఏ దేవుని రూమ్లో కూర్చోబెడుతుండే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఏదో ఒకటి చేసి ఇట్లా చేసాం అనమాట. ఎస్, सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी सिंदुराची कंठी झळके माळ मुक्ता फळाची
जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति कामना पूर्ति हो कामना पूर्ति అందరూ బాగుండాలి, గణేశుడు అందరినీ దీవించాలి, అందరూ పైసా కమాయించాలి, అందరూ ఆరోగ్యంగా అని ఆ దేవుడిని ఎప్పుడు కోరుకుంటూనే ఉండాలి. మేము चंदनाची ओठी कुमकुम केशरा जय बोलो गणेश महाराज की जडित मुकुट शोभतो बरा मृड सुरतीनु पोरे चरणी घागरिया हो चरणी घागरिया जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति हो कामना पूर्ति लंबोदर पीतांबर फणीवर वंदना सरळ सोंड वक्र तोंड त्रिनयना दासा माझा वाट पाही सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति हो कामना पूर्ति వావ్, క్రాస్ పెట్టేసింది మమ్మీ గ్యాప్లో, బొట్టు మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ఫైనల్గా కరెంట్ అయితే వచ్చింది, హ్యాపీ. కాదు మమ్మీ, ఎన్నిసార్లు కరెంట్ తీసిర్రే? ఒక మాట నిజం చెప్పు, ఎన్నిసార్లు తెలుసా? అబ్బా బాబా బాబా, ఊ అంటే కరెంట్ తీస్తున్నారు, ఆ అంటే కరెంట్ తీస్తున్నారు. అబ్బా చాలా ఇరిటేట్ ఫీల్ అయిపోయింది, చాలా ఇరిటేషన్ అయిపోయింది, చాలా. ఇంకో ఇంకా లైట్ ఆనే ఉంది, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇప్పుడు అసలు అర్థమైతలేదు కరెంట్ ఎందుకు తీస్తున్నారు. అరే ఫెస్టివల్ టైంలోనే కరెంట్ తీయాలా? అరే వాన పడుతుంది కరెంట్ తీసిర్రు అంటే ఒక మాట, వానమే పడతలేదు కరెంట్ తీస్తాను ఎవరు? పోయి సమజ్మైనారా? మళ్ళా పోయింది కరెంట్ మా ఇంట్లో, అంటే మా ఇంట్లో మా బస్సులో పోయింది, మళ్ళా కరెంట్ పోయిందిరా. అర్థమైంది. సో సైడ్. ఇప్పుడు ప్రసాదం తింటాం, గణేష్ పూజ అయిపోయింది కదా, ఆనందంగా తింటాం. ఏం చూస్తున్నావు? నడు పో, ముఖం కాలు చేతులు కడుక్కపో, తిన్నావు పోయినావు, గాయబ్ అయిపోయినావు, పో. కరెంట్ వచ్చింది, మళ్ళా పోతుంది నాకు తెలిసి. మళ్ళా अच्छा रहता फिर प्रसाद कैसा रहता? एडगोता रा मंचड़िया बोतना पो तू जो है तो मैं कब हारा, तुझसे है हर अंधेरे में उजियारा. ओ देवा तू जो है तो मैं कब हारा, तुझसे है हर अंधेरे में उजियारा. तू ही करता तू ही धरता तू ही मेरे विघ्नों का हरता. तू ही करता तू ही धरता तू ही मेरे विघ्नों का हरता. ఫైనల్లీ గణేష్ పూజ అయితే అయిపోయింది. గణేశుడు మస్తు కనిపిస్తుండు. ఇది మండపం డెకరేషన్ చాలా దమ్దమైంది. ఫిర్బీ మేము చేసినాం, నేను మా తమ్ముడు చేసినాం, మంచిగా చేసినాం. అభిషేక్ గాడు ఉంటుండే, మధ్యలోకి వెళ్ళిపోయిండు, ఎందుకంటే బస్తాన్ వాళ్ళు పిలిచిండే, సో వెళ్ళిపోయాడు అనమాట. అయితే మంచిగా సాటిస్ఫైడ్. ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయడం, ఇదంతా ఫస్ట్ టైం. చాలా ఎక్స్పీరియన్స్, చాలా పేషెన్స్తోని చెయ్యాలి అన్న ఓపికతోని చెయ్యాలనుకోని ఇక్కడ ఫిక్స్ అయ్యి ఆల్రెడీ ఒక డిజైన్, అంటే మొత్తం లాస్ట్ ఇయర్ది, అంటే లాస్ట్ ఇయర్ మండపం పెడితే మళ్ళీ అది వీకేసి, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా లాస్ట్ ఇయర్ది పెడితే మళ్ళీ అది వీకేసి, మా తమ్ముడు కష్టపడి పొద్దుగాల 7 గంటల నుంచి చేసిండు అనమాట. అంతా వీకేసి మళ్ళీ ఇదంతా మళ్ళీ రీడిజైన్ అంటే మళ్ళీ రీఅరేంజ్ చేసినాం. ఇదంతా కొత్తగా ఫెల్ట్ హ్యాపీ. మా మమ్మీ సపోర్ట్ చేసింది మధ్యలోకి వచ్చి, అంటే మమ్మీ కూడా హెల్ప్ చేసింది. అరే ఎంతసేపు చేస్తారని జరసేపు చిరాకు పడ్డది, అన్ని మాటలు తిట్టింది. ఫిర్మీ మళ్ళీ హెల్ప్ చేసింది అనమాట. ఆబ్వియస్లీ చేయాల్సి వస్తుంది, మా ఇంటి లక్ష్మి కాబట్టి, మా దేవత కాబట్టి, మా అమ్మ కాబట్టి, అట్లా అనమాట. అయితే మా డాడీ కూడా వచ్చిండు. మా డాడీ వచ్చిండు, అన్ని సామాన్లు తెచ్చిండు. పొద్దున వానలు అనుకుంటూ పోయి సామాన్లు తెచ్చిర్రు. మా తమ్ముడు మా డాడీ వానలు రెయిన్ కోట్ వేసుకొని పోయి సామాన్లు తెచ్చిర్రు. ఫెల్ట్ హ్యాపీ. ప్రతిసారి గణేష్ పండుగ ఏదో ఒక చిన్న, అంటే ఒక మెమొరీ, అంటే ఒక డిఫరెంట్, ప్రతి ఇయర్ ఏదో ఒకటి అచీవ్ చేసినాం. అరే ఈ ఇయర్ గణేష్ పండుగ వచ్చేవారికి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అన్న హోప్ ఉంటుంది అనమాట నాకు. సో ఈ ఇయర్ చాలా మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే ఇయర్స్ కూడా అందరికీ మంచిగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలి, పైసా కమాయించాలి, ఫుల్ పైసా కమాయించాలని కోరుకుంటూ, దేవుణ్ణి ఎప్పుడు ఆదరిస్తూ, ప్రేమిస్తూ, అందరినీ
మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నోటిఫికేషన్ ఆన్లో ఉందో లేదో చూసుకొని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నా ప్రతి వ్లాగ్ మీ దగ్గరికి రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో ఉండాలి. ఎస్, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.